నమస్తే అందరికీ. ఇప్పుడు మోంతా తుఫాను గత 4 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్లో అతలాకుతలమైంది. కాబట్టి పునరావాస కేంద్రాలలో ఎవరైతే ఈ తుఫానుకు సంబంధించిన బాధితులు ఉన్నారో వాళ్ళు ఆ పునరావాసం నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మినిమం ఒక 5,000 రూపాయలు వాళ్ళకు ఆర్థిక సాయం అందించండి. మీరు ఒక్కొక్కరికి 1,000 రూపాయలు ఇస్తామని అంటున్నారు. కుటుంబంలో 3-4 ఉండొచ్చు. ఒక 5,000 రూపాయలు వాళ్ళకు సాయం చేస్తే మినిమం వాళ్ళ సరుకులు సామాన్లు కొంతవరకు తెచ్చుకునేదానికి కొంత అవకాశం ఉంటుంది. అదే విధానంలో మినిమం ఒక్కొక్కరికి ఒక 2,000 రూపాయలైనా ఆర్థిక సాయం అందించండి. ఎందుకంటే ఎన్నో విధాలుగా ప్రభుత్వం కూడా మంచి శ్రద్ధ కఠినంగా చాలా వరకు శ్రమతో కూడిన విధానాలతోనే ఈ మోంతా తుఫాను బాధితులకు సంబంధించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తారు. కానీ పునరావాస కేంద్రాలు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళకు. ఆ కుటుంబానికి 5,000 రూపాయల చొప్పున ఇవ్వండి. ఒకవేళ ఒకరు ఇద్దరు ఉంటే వాళ్ళకు 2,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ ద్వారా ఒక డిమాండు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నారు.